ప్రియ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు కుందన కవుల నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతం కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో ఉన్నాను. నేనే గొప్ప, నా భక్తే గొప్పది, నేనే అనే గర్వం తలకెక్కితే వచ్చే ఫలితం కదియే ఈ స్థల పురాణం నారదకుండం. ఇక్కడ నారద మహామునికి వచ్చిన కష్టం కథనే మీకు చెప్పబోతున్నాను. ఇంద్రలోకంలో జరుగుతున్న మయసభలో తనకంటే గొప్ప విష్ణు భక్తుడు లేడని గొప్పలు చెప్పుకున్నాడని, దానికి తగ్గ ఫలితమే తరువాత కాలంలో భూలోక సంచారం చేస్తున్న నారదుడు ఈ సర్పవరం గ్రామంలో ఒక సరస్సులో దిగి స్నానం చేసిన వెంటనే స్త్రీ రూపంను పొందుతాడు. అంతేకాదు, తన జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతారు. ఈ చెరువునే నారదకుండం అంటారు. ఇది సర్పవరం క్షేత్రంలో ఉంది. నారదకుండంను ఆనుకుని ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం. సప్తఋషుల మండలం ఇక్కడ ప్రత్యేకత. ఇది భక్తులను ఆకర్షిస్తుంది. సప్తఋషులు శ్రీ కశ్యప మహర్షి, శ్రీ అత్రి మహర్షి, శ్రీ భరద్వాజ మహర్షి, శ్రీ విశ్వామిత్ర మహర్షి, శ్రీ గౌతమ మహర్షి, శ్రీ జమదగ్ని మహర్షి, శ్రీ వశిష్ఠ మహర్షి. చూశారు కదండి, ఈ 7 సప్తఋషులుగా పిలువబడుతున్నారు. సప్తఋషులతో పాటు రామాయణాన్ని రచించిన శ్రీ వాల్మీకి మహర్షి,
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు. అలాగే మహాభారతాన్ని రచించిన శ్రీ వ్యాస మహర్షి, ఈ విధంగా భూలోకం దిగి వచ్చిన ఋషిమండల అన్నట్లు అద్భుతంగా ఉంది. ఒక్కసారి దర్శించి ధరించండి. భాగవతం రచించిన శ్రీ బమ్మెర పోతన గారు. చూస్తున్నది శ్రీ వాగ్గేయకార మండపం. ఇక్కడ ప్రత్యేక రోజులలో స్వామివారి సంకీర్తనలు, భజనలు, అనేక మంది గొప్ప వాగ్గేయకారులతో ఈ మండపంలో ప్రత్యేక కార్యక్రమములు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మీకు నారద కుండం గురించి చూపిస్తాను. మహర్షిని శ్రీ మహావిష్ణువు ఈ కనబడుతున్న సరస్సులో స్నానమాచరించమని పలుకగా శ్రీ నారద మహర్షి ఈ సరస్సులో మునగగా అంతటా తన దివ్య తేజోమయ రూపాన్ని వదిలి స్త్రీ రూపాన్ని ధరించెను. అంతేకాదు తన యొక్క గతాన్ని మరిచెను. అప్పటి నుండి స్త్రీ రూపుడై భూలోకంలో జీవించసాగను. కాబట్టి అప్పటి నుంచి ఈ సరస్సును నారదకుండంగా పిలుస్తున్నారు. ఈ నారదకుండంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరించడం విశేషం. నారదకుండం ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా, కనుల విందుగా, భక్తి పారవస్యంలో మునిగి తేలే వాతావరణంలో ఉంది. ఇక్కడికి దర్శనానికి ఉదయం వేళ కానీ, సాయంత్రం వేళ కానీ దర్శించండి. చాలా మానసిక ప్రశాంతత, ముక్తి భక్తులకు లభిస్తాయి. ఈ నారదకొండం ఆనుకొని శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయాలతో పాటుగా శ్రీ సీతారాముల వారి మందిరం, గంగామాత మందిరం, అలాగే ప్రత్యేకించి రావి చెట్టు దగ్గర నాగబంధనాలు, నవగ్రహ దేవతలు, అత్యంత అరుదైనటువంటి ఎక్కడా లేనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామివారి ఆలయం ప్రత్యేకించి ఇక్కడ నిర్మించబడింది. అంతేకాదండి, ఇప్పుడు నూతనంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కూడా నిర్మించబడుతుంది.
విన్నారు కదండి నారదకుండం ప్రత్యేకత. అలా నారదుడు స్త్రీ రూపంలోకి మారిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, చివరికి ఏమైంది అనే విషయాలతో పార్ట్ 2లో చూపిస్తాను. అలాగే మంచి మంచి వీడియోలను కుందనా కబుర్లు ఛానల్లో చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.